శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూరగాయ పంటల్లో డ్రోన్లతో పిచికారీలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కూరగాయలు, పండ్ల తోటల్లో రసాయన మందుల అవశేషాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తక్కువ పరిమాణంతో మందు సామర్థ్యం బాగుండేలా డ్రోన్లను వినియోగించుకునే అవకాశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పంట క్షేత్రాలను సందర్శించి డ్రోన్ల ఆవశ్యకతను తెలియజేశారు. ఇప్పుడు అగ్రికల్చర్లో ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్లో ఒకటి ఈ లేబర్ ప్రాబ్లం. అలాగే ఈ హార్టికల్చర్ క్రాప్స్లో కానివ్వండి, అగ్రికల్చర్ క్రాప్స్లో కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ పెస్టిసైడ్స్ మనం పిచికారీ చేయటం జరుగుతూ ఉంది. ఎక్కువ పిచికారీ చేయటం మూలంగా ముఖ్యంగా ఆకుకూరలు కానివ్వండి, కూరగాయల్లో కానివ్వండి, అవశేషాలు ఎక్కువగా ఉండటం మూలంగా అనర్థాలకు కూడా దారితీస్తూ ఉంది. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, వీటి యొక్క సామర్థ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు కానీ, క్రిమిసంహారక మందులు చల్లేటప్పుడు కానీ సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోవటం లేదనేది వాస్తవం. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ డ్రోన్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కిల్డ్ లేబర్ కూడా చాలా తక్కువ అయిపోతూ ఉంది దినదినం. కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా మనము పంటలపై సస్యరక్షణ చర్యలు కానివ్వండి, అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానివ్వండి, వీటిని కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో ఉద్యాన పంటల్లో ఇలాంటి ప్రయోగాలు చాలా తక్కువ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ వెజిటబుల్ రీసెర్చ్ స్కీమ్కు సంబంధించినటువంటి పొలాల్లో, అట్లాగే ఫల పరిశోధన స్థానం, అట్లాగే రైతుల పొలాల్లో కూడా ప్రయోగాలు అనేది కొత్తగా చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం ఏ ఎత్తులో నుంచి మనం స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ డ్రాప్లెట్ ఎంత సైజు ఉండాలి, ఏ మందు ఎంత మోతాదులో కొట్టాలి అనేటువంటి అంశాల మీద పరిశోధనలు చేయటము. సో దీంతో ఈ కెమికల్స్ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో సో దాంట్లో కూడా చాలా ఆదా చేయడానికి, సో దాన్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏ సైజు కావాలి డ్రాప్లెట్ అనేటువంటి దాని మీద కూడా పరిశోధనలు చేసి, సో దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి, సో రైతులకు ఇచ్చినట్టు అయితే చిల్లీస్లో కానివ్వండి, పండ్ల తోటల్లో కానివ్వండి, ఈ స్ప్రేస్ తగ్గించడమే కాకుండా దాని యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి అవకాశం కలిగించే విధంగా ఈ పరిశోధనలు చేసి రైతుల పొలాల్లో కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాము. ఈ దిశలో రాబో 6 నెలలు కానీ 1 ఇయర్లో టెక్నాలజీ డెవలప్ చేసి రైతులకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగాలు చేపడతా ఉన్నాం. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం లో డ్రోన్లపై పరిశోధన జరుపుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు పిచికారీ చేయటానికి చాలా రకాల సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నందుకు ఈ డ్రోన్లు అనేవి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా పిచికారీ చేసుకోవడానికి రైతులకు ఈ డ్రోన్లు సహాయపడతాయి. అయితే ఈ డ్రోన్లు ఎలా వాడుకోవాలి అనేది ఈ కూరగాయల పరిశోధన స్థానంలో మేము టమాటా, బెండ మరియు తీగజాతి కూరగాయలైన సొర, బీర, కాకరపై మేము పరిశోధనలు జరుపుతున్నాము. అయితే ఈ డ్రోన్ అనేది ఏ ఎత్తులో ఎగరాలి, ఎంత మోతాజులో మనము ఏ నాజిల్ అయితే మంచిగా పిచికారీ జరుగుతుంది అనే దాని గురించి పరిశోధన చేయడం జరుగుతుంది. అయితే ఈ డ్రోన్ల ద్వారా మనం పిచికారీ చేసినప్పుడు మనం ఎకరాకి మోతాదుకు మించి మందును మనం వేయకూడదు. మామూలుగా వాడే హ్యాండ్ స్ప్రేయర్ కానీ, పవర్ స్ప్రేయర్లో కానీ 15 లీటర్లకి అట్లా తీసుకుంటాము. అయితే డ్రోన్లో మనము తీసుకునే నీరు తక్కువగా ఉంటుంది, కానీ మనకు ఎకరాకు రికమెండెడ్ డోసే వాడాలి. అయితే పురుగు మందులు మోతాదుకు మించి వాడినట్టయితే ఈ రెసిడ్యూస్ ప్రాబ్లం వచ్చి ఆరోగ్య సమస్యలు మరియు ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పాడే అవకాశం ఉంటుంది.